నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గం ముఖ చిత్రం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో హాట్గా జరుగుతున్నాయా? కాంగ్రెస్ పూర్వవైభవం సాధించడం ఖాయమా? వరుసగా 2 సార్లు గెలిచిన కేసీఆర్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? వ్యతిరేకత నుంచి గట్టెక్కడం బీఆర్ఎస్కు సాధ్యమేనా? ఓటర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రజాక్షేత్రంలో చివరి వరకు నిలిచి గెలిచేదెవరు? వాచ్ ఆన్. ఇందూరు వడిలో ఆర్మూరు రాజకీయంకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతాయి. ఎన్నికలు దగ్గర పడ్డాయంటే చాలు పొలిటికల్ పార్టీలు వాడివేడి పంచ్ డైలాగులతో రాజకీయాల్లో హీటెక్కిస్తూ ఉంటారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆర్మూరు తెలంగాణ ఆవిర్భావం తర్వాత గులాబీ పార్టీ విచ్చుకుంది. ఇప్పుడు ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతోంది. ఈ 3 ముక్కల రాజకీయాల చదరంగంలో ఏ పార్టీ గట్టెక్కనుంది? ఏ పార్టీ జెండా ఆర్మూరు గడ్డపై పాతనుంది? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు మనం ఆర్మూరు నియోజకవర్గం ఉన్నాము. ఎన్నికలు మరో 6 నెలలు ఉన్నప్పటికీ ఆర్మూరు నియోజకవర్గంలో ముందే ఎన్నికల సందడి మొదలైంది. ముచ్చటగా ఆర్మూరు నియోజకవర్గంలో 3 పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీకి సమరానికి సై అంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీకి ఓటేస్తారు, అభివృద్ధి పత్రం చేపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా, లేదా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి ఓటేస్తారా, లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అసెంబ్లీ మెట్లనెక్కిస్తారా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గం రాజకీయ సమరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది. 1957 నుంచి 1983 వరకు వరుసగా 6 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ 1985, 1994, 2009లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆర్మూరుపై పసుపు పచ్చ జెండా ఎగరవేసింది. 2014, 2018లో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం సంతోష్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి సీనియర్ నాయకులను అందించింది. తరువాత మారిన రాజకీయాలతో వీరు పార్టీని వీడారు. వీరితో పాటు 2009లో పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల లలిత సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో డీలా పడ్డ హస్తం పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన ఆ పార్టీ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది. అయితే ఆర్మూరులో పురుషులు 92,523 కాగా మహిళల ఓట్లు వారి కన్నా ఎక్కువగా ఉన్నాయి. 105,000 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్మూర్లో ఆశన్న గారి జీవన్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ పై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ కేబినెట్ లో బర్త్ కూడా దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఆయన ఆశలకు గులాబీ బాస్ ఆయువు పోశారు. వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో గెలుపు ఖాయమని, మంత్రివర్గంలో చోటు దక్కుతుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి రావడంతో అతని రాజకీయ భవిష్యత్తు అంతేనని గుసగుసలు వినిపించాయి. దానికి కారణం జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన వారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం దిశ మారింది. జీవన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన కేసీఆర్ జీవన్ రెడ్డినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అధిష్టానం ప్రకటనతో వేట ప్రారంభించిన జీవన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు జీవన్ రెడ్డి కోసం ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డికి మద్దతుగా కవిత ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన హయాంలో కోట్లాది రూపాయల నిధులతో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానని, రానున్న ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
మేము ఏం చేసినాం 450 పథకాలు, ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఎక్కడెవరు చూసినా గానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి చేతికి ఎముకలు ఉన్నాయి. అన్ని వర్గాల సంబంధ వర్గాలను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసిన ఏవైతే ఉన్నాయో, అది కాళేశ్వరం మిషన్ భగీరథ కావచ్చు, 1,46,670 కిలోమీటర్ల ద్వారా పైప్ లైన్ వేసి ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళేస్తున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము రాకున్న ముందు ఎంత అభివృద్ధి జరిగిందో 70 ఏళ్లలో, మేము వచ్చిన తర్వాత 9 ఏళ్లలో అంతకు 10 3,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఇక బీజేపీ నుంచి స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూరు నుంచి బరిలో దిగుతున్నారన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం పదే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనపై పోటీకి రావాలంటూ ఎంపీ అరవింద్ కు సవాలు విసరడం, మరోవైపు అరవింద్ ఆర్మూర్కే తన మకాం మార్చడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వినయ్ రెడ్డి సైతం విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆర్మూర్ కమలం బరిలోకి కొత్త మొహం వచ్చి చేరింది. అతనే ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ కు చెందినవారు. పైడి రాకేష్ రెడ్డి గత కొన్ని నెలలుగా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ ఓ క్యాడర్ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే పైడి రాకేష్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రోత్సాహంతో తరుణ్ చుక్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీలో చేరిన తర్వాత పైడి రాకేష్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఎంపీ అరవింద్ సపోర్టుతో అడపాదడపా పార్టీ కార్యక్రమాలు పెడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీని కడిగి పారేస్తున్నారు. తనకు అని కాకుండా నియోజకవర్గం అభివృద్ధి చేసే వారిని చూసి మరీ ఓటు వేయాలంటూ ప్రజలకు చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ తన ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో మోదీ హవా కొనసాగుతుందని, జీవన్ రెడ్డిని ఓడించే దమ్ము సత్తా తమ పార్టీకే ఉందని, తమ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి చేతిలో జీవన్ రెడ్డి మట్టి కలవడం ఖాయమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు, మొత్తం అవినీతి చేసిండ్రు. ఎమ్మెల్యే మొదలుకొని ముఖ్యమంత్రి వరకు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. అదేవిధంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసిండ్రు. ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయలే. ప్రతిదీ ఓటు బ్యాంక్ గురించి ఆలోచించారు తప్పితే ఎక్కడ కూడా నిజంగా ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు చేయలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేద్దామనే లక్ష్యంతో, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిద్దామనే ఉద్దేశంతో, నిజమైనటువంటి లబ్ధిదారులకే లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఈ దేశం కోసం, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేడు. అభివృద్ధి కాదు, మొత్తం అవినీతి. అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, అక్కడెక్కడ ఏ రకంగా అవినీతికి పాల్పడరు, ఇలా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఇలా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన మేము ఓటేస్తాం. ఈసారి భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అవినీతి రహిత ప్రభుత్వం రావాలా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటిసారి ఎన్నుకున్న 282 సీట్లతోని, రెండోసారి మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెడితే మళ్ళీ 303 సీట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈసారి కూడా ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడితే 350 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని వెంటనే పారదోలాలా, గద్దె దించాలనే లక్ష్యంతో, సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ముందుకెళ్తుంది. అభివృద్ధి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలనే నిర్ణయంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇప్పటి వరకు తేలలేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి జోష్ మీద ఉన్న ఆ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో గెలుపు గుర్రం వైపు ఎదురు చూస్తున్నారు. గతంలో అక్కడి నుండి పోటీ చేసిన ఆకుల లలిత పోరు మధ్యలోనే వదిలేసి కారు పార్టీకి జంప్ చేసింది. దీంతో ఆ పార్టీకి అభ్యర్థుల కొరత పట్టి పీడుస్తుంది. అయితే మరోవైపు ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పోటీ చేస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే దీనిపై హస్తం పార్టీ నేతలెవరూ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రేవంత్ రెడ్డి పేరు కూడా లిస్టులో ఉందని అనుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. మరోవైపు బీజేపీ నుండి గతంలో పోటీ చేసిన వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలో పైడి రాకేష్ రెడ్డి చేరడం, అతనికే టికెట్ కన్ఫర్మ్ అని వార్తలు రావడంతో వినయ్ రెడ్డి సందిగ్ధంలో ఉండాడని తెలుస్తోంది. దీంతో పార్టీని మారుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరి వేముల రాధికారెడ్డి ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాధికారెడ్డి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారట. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి రాజకీయ వారసత్వానికి తాను సైతం అర్హురాలినేనని చెబుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాట్ఫామ్ను సైతం ఏర్పాటు చేసుకున్నారట. నిజామాబాద్ నగరంలో స్థిరపడిన రాధికారెడ్డి ప్రస్తుతం వరంగల్ డిఐసిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని స్వరాష్ట్ర కాంక్షను చాటారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వచ్చినా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉండాలని నిశ్చయించుకున్నారట. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న ఆమె రాజకీయ అరంగేట్రానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో రాధికారెడ్డి తన రాజకీయ అరంగేట్రంపై చర్చలు కూడా జరిపారట. ఈ చర్చలు ఫలించడంతో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నియోజకవర్గం విషయంలో తర్జన భర్జన కొనసాగుతోందట. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదట. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి బరిలో నిలిచిన బాల్కొండ నుంచే పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా తరువాత ఆర్మూర్ నుండి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారట. అయితే ఎవరు బరిలో ఉన్నా ఈసారి ఆర్మూర్లో తమ పూర్వ వైభవం సాధించి తీరుతామని, ఆర్మూర్ గడ్డపై హస్తం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు పార్టీని వదిలిపెళ్ళడం ద్వారా స్తబ్దతగా ఉన్నమాట వాస్తవమే. కానీ కార్యకర్తలు, ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే కుతూహలంతో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఖచ్చితంగా నియోజకవర్గంలో మొన్న రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కార్యక్రమంలో కానీ, గతంలో రేవంత్ రెడ్డి గారి రైతు దీక్షలో కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఆర్మూర్ ప్రాంత రైతాంగం అంతా కూడా నిలబడి ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని చూపించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన అరాచకాలు కావచ్చు, ఆయన అవినీతి కావచ్చు, ఉన్న పలంగా ఆయన ఎదిగిన విధానం కావచ్చు, ఈరోజు ఆశన్న గారి జీవన్ రెడ్డిని ఓడించాలని ఒక కృతనిశ్చయంతో అక్కడ ప్రజలు ఉన్నారు. ఆ సందర్భంగా ప్రజలు ఒక నిర్ణయంకి వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి ఫలాలు నడిచినాయి, ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరుమూరులో విజయడంక మోగిస్తుంది. క్యాండిడేట్ విషయానికి వస్తే ఒక వారం 10 రోజుల్లో ఒక బలమైన వ్యక్తిని అక్కడ చూపించి మేము ఎలక్షన్కు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఆర్మూర్లో ఈసారి విజేత ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. త్రిముఖ పోరులో ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? సిట్టింగ్ హ్యాట్రిక్ భాగ్యం కల్పిస్తారా? మార్పు కోరుతున్నారా? చూడాలి మరి. నవనాథపురంలో ఎన్నికల సందడి ముందే మొదలైంది. ముఖ్యంగా ప్రధాన 3 పార్టీలు కూడా సమరానికి సై అంటున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 3వసారి ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇటు బీజేపీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి తాను కూడా గెలుస్తానని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా అభ్యర్థి ఎవరు ప్రకటించినప్పటికీ కూడా ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి చెల్లెలైనటువంటి రాధికారెడ్డితో పాటు అలాగే ఇటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ 3 పార్టీలు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అయితే ఏ పార్టీకి ఆర్మూర్ ప్రజలు పట్టం కడతారు, ఏ పార్టీ నాయకుడిని ఇటు ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికిస్తారు, అసలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుంది తెలుసుకోవాలంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మా న్యూస్, ఆర్మూర్ నుండి. దేశంలో అతిపెద్ద పారిశ్రామికవాడిగా పేరు పొందిన పటాన్చెరు నియోజకవర్గంలో గులాబీ సంకట స్థితిని ఎదుర్కొంటోందా? ఈసారి కారుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే హస్తం పార్టీకి వారు వన్ సైడేనా? పటాన్చెరులో విజయ దుందుభి మోగించేందుకు కాంగ్రెస్ సై అంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ విశ్లేషకుల నుంచి.
గతంలో ఈ ప్రాంతం సంగారెడ్డి సెగ్మెంట్లో ఉన్నప్పటికీ 2009లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా అదేవిధంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏకైక నియోజకవర్గం పటాన్చెరువు అని చెప్పుకోవాలి. ఇక పటాన్చెరువు నియోజకవర్గానికి చూసుకుంటే గతంలో 2009లో చూసుకున్నప్పటికీ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత పటాన్చెరువులో ఇక కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఆ తర్వాత 2014, 2018లో కూడా ఈ రెండు సందర్భాలలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ సీట్ కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ గడ్డపై ఎగిరేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయంటూ ప్రజలు చెప్తా ఉన్నట్టు పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి చూసుకుంటే ఈసారి 3 పార్టీలు కూడా అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటుగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా కొంత ఈసారి ఖచ్చితంగా కూడా ఇక్కడ పోటీ చేయడంతో పాటుగా త్రిముఖ పోటీలు ఒక్కొక్క పార్టీ ఒకే పార్టీలో ఇద్దరిద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీలు పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకసారి ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పటాన్చెరువు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయిన పటాన్చెరువు ప్రాంతం ఈ సెగ్మెంట్లోకి వస్తుంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎవరు వారిని ప్రసన్నం చేసుకుంటే వారిదే గెలుపు అనే నానుడి ఉంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నందీశ్వర్ గౌడ్ విజయం సాధించారు. టీడీపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ హస్తం తరఫున గెలిచి సత్తా చాటారాయన. 2014లో ఇక్కడ అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి హఠాత్తుగా తెరపైకి వచ్చారు. రాత్రికి రాత్రి గులాబీ పార్టీలో చేరి టికెట్ ను సాధించారు. పింక్ హవాలా గూడెం మహిపాల్ రెడ్డిని విజయలక్ష్మి వరించింది. 2018కి వచ్చేసరికి కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ మహిపాల్ రెడ్డి మరోసారి విజయ డంకా మోగించారు. రెండు 2018 నాటికి ఇప్పటి రాజకీయ పరిస్థితులను పోల్చి చూస్తే పటాన్చెరులో రాజకీయం పూర్తిగా మారిపోయింది. రెండోసారి గెలిచిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఐనోళ్లకే ఆయన కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. అంతేకాదు పటాన్చెరులో పొల్యూషన్ ను మహిపాల్ రెడ్డి చాలా లైట్ తీసుకున్నారనే వాదన కూడా ఉంది. పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నా ఆయన మాత్రం డోంట్ కేర్ అంటారని దాని వెనుక ఏదో మొదలబుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు పటాన్చెరువు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే పేరు తరచూ వివాదాల్లో వినిపిస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇవన్నీ ఆయనకు మైనస్సేనని టాక్. మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడుగా ముద్రపడిన పటాన్చెరువు సెగ్మెంట్ ను అనుకున్న స్థాయిలో మహిపాల్ రెడ్డి అభివృద్ధి చేయలేకపోయారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా అధిష్టానం మాత్రం మహిపాల్ రెడ్డికే టికెట్ కట్టబెట్టింది. యువ నాయకుడు నీలం మధు ముదిరాజ్కి మహిపాల్ రెడ్డికి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం జీఎంఆర్కే మొగ్గు చూపారు. ఈసారి తనకేనని మహిపాల్ రెడ్డి అన్నట్టే అధిష్టానం టికెట్ ఆయనకే ఇచ్చింది. అయితే గూడెం మహిపాల్ రెడ్డికి గులాబీ టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జనం టాక్. మరోవైపు టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్కు పార్టీ పెద్దలు నచ్చజెప్పారు. మంత్రి హరీష్ రావు సర్ది చెప్పడంతో పాటు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నీలం మధుతో మాట్లాడి ప్రగతి భవన్ కు పిలవడం ఆయనకు జోష్నిచ్చిందనే చెప్పారు. పటాన్చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. బీసీ నాయకుడు కావడం, అందులోనూ గౌడ సామాజిక వర్గం కావడం శ్రీనివాస్ గౌడ్ కి కలిసొచ్చే అంశమేనని చెప్పాలి. ఎందుకంటే పటాన్చెరువు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిపాల్ రెడ్డికి గులాబీ టికెట్ వస్తే కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గెలుపు ఈజీ అన్న వాదన వినిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఎగరబోతా ఉంది. బంపర్ మెజారిటీతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి సోనియా గాంధీ గారు రుణం తీసుకోబోతా ఉన్నారు.
ఈరోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని ప్రోత్సహించి రైతే రాజుగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ, మహిళలు చేతనవంతులు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి అందరు కూడా కంకణం కట్టుకున్నారు. అది ఎవ్వరు ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా రాజకీయ స్ట్రాటజీలు చేసినా, ఎంత డబ్బు జల్లినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా దగ్గరన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆశీస్సులతో శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా వెళ్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను, ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి తీరును ఎండగడుతూ తన గ్రాఫ్ ను పెంచుకుంటున్నారు. అంతేకాకుండా వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులంతా కాటకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఇవన్నీ శ్రీనివాస్ గౌడ్ కు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ టికెట్ గెలిస్తే ఆయన భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనిపిస్తున్నారు. నీలా మన కాట శ్రీనివాస్ ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుంది కదా అభివృద్ధి కార్యక్రమం. ఇక్కడ పగబట్టారు, మాకు పగబట్టి ఏం పని చేస్తారు. ఈసారి పటాన్చేరులో ఎవరికి ఓటేస్తావు నువ్వైతే? పటాన్చేరులోనా ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు పటాన్చేరు కాట శ్రీనివాస్కి వేస్తాను. ఓకే, కాట శ్రీనివాస్. పటాన్చెరులో బీజేపీ కూడా ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. అయితే ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డితో నందీశ్వర్ గౌడ్కు దగ్గరి సంబంధాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకటే కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే నందీశ్వర్ కుటుంబ సభ్యుల వైఖరి కూడా ఆయనకు మైనసేనన్న వాదన ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం కాదు. అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఒక కార్యకర్త బీఫామ్ ఇచ్చి పంపించినా మేము ఆ కార్యకర్త గురించి, ఆ క్యాండిడేట్ గురించి గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దాంట్లోనే భాగంగా ఎవరి శక్తి వంచిన వాళ్ళం అందరం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విపరీతంగా ప్రజాదరణ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, అది స్పష్టంగా తెలుస్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు ప్రజలు. దేశం ఎంత పటిష్టంగా ఉంది, ప్రపంచంలో ఈరోజు భారతదేశంకు ఉన్న విలువేంది, భారతదేశం ఆర్థికంగా కానివ్వండి ఇంకా అనేక రకాలుగా ఏ విధంగా పటిష్టంగా అవుతా ఉంది, ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. దాన్ని ఒక దృష్టి పెట్టుకునే ప్రజలు ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% ఎవరికి అనుమానం లేదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగురుతుంది. 1999 మళ్ళీ రిపీట్ అవుతుంది. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు పటాన్చెరు బీజేపీలో నందీశ్వర్ గౌడ్ హవా నడిచింది. కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి మారింది. అసలు బీజేపీ టికెట్ నందీశ్వర్కే గ్యారంటీ అని చెప్పలేని పరిస్థితి. ఒకవేళ టికెట్ తెచ్చుకున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోరులో బీజేపీకి ఆశించినంత ఓట్లు రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. మరీ ఎక్కువ కృషి చేస్తే బీఆర్ఎస్ ను బీట్ చేయవచ్చు తప్ప పటాన్చెరులో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి బీజేపీ విజయం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డితో విసిగిపోయిన ఓటర్లు, బలహీన వర్గాల నాయకుడు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో కాటా గెలుపు తథ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా కాటా విజయం లాంఛనమేనని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు షాక్ ఇచ్చి కాంగ్రెస్ తరఫున విజయ ఢంకా మోగించే నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడేనని విశ్లేషిస్తున్నారు. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎంత మెజార్టీతో గెలుపు సాధిస్తారన్నది చూడాలి. మరి మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. సో గతంలో చూసుకున్నప్పటికీ లాస్ట్ పోయినసారి 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గత 15 రోజులు, కేవలం ఎన్నికలకు 15 రోజుల ముందుగానే బీఫామ్ ఇవ్వడంతో కొంత ఎన్నికల ముందు ప్రచారం చేసుకోలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా కూడా కొంత ముందుగానే ఆయనకు బీఫామ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఈసారి ఖచ్చితంగా ఓడించేటువంటి అవకాశాలు 100% ఉన్నాయంటూ
అంటూ కూడా కాటా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. అదే విధంగా మనం చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా మేము ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా గెలుస్తాము అని చెప్పేసి అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా ఖచ్చితంగా గడిచినటువంటి ఈ 10 సంవత్సరాలలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు, ఈసారి ఖచ్చితంగా కూడా పటాన్ చెరువు నియోజకవర్గంలో హైట్రిక్ కొట్టబోతా ఉన్నానంటూ కూడా మరి మరొకసారి ఎమ్మెల్యే చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఎటకేలకు మాత్రం ప్రజల తీర్పు, ప్రజల నాడి మాత్రం కాంగ్రెస్ వైపు అయితే కనబడతా ఉంది. సో ఓవరాల్ గా అసలు ఎన్నికలకు వేళ ఏం జరగబోతా ఉంది, ఎన్నికల వేళ త్రిముఖ పోటీ ఉండబోతా ఉందా, మరి ప్రజలు కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపబోతా ఉన్నారు. ఒకసారి ఎన్నికల దాకా అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇది వాటి నియోజకవర్గ ముఖ చిత్రం. మరొక నియోజకవర్గ ముఖ చిత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.